ఇక మా శాలిగారు తుంగతుత్తు బిడ్డ ఎంపీని గెలిపించుకుంటే ఇద్దరు అన్నదమ్ములు లాగుంటారు. జోరెట్లు ఇద్దరు కలిస్తే మీ తుంగతుత్తు నియోజకవర్గానికి ఏ సమస్య ఉన్నా 70 ఏళ్ల నుంచి వెనుకబడి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు తెలంగాణ ఉంది. అంతకుముందు కేవలం మన తెలంగాణ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి వీళ్ళు లూటి చేసేది చెప్తే ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా మీ మంత్రికి 2014 కంటే ముందు మంత్రి కాకముందుకు నాగారంలో ఆయనకు ఎంత వస్తుంది, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇప్పుడు ఎంత కట్టిన బిల్డింగులు, ఎక్కడికి వెళ్ళి సంపాదించింది జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు తీసా చిట్టా మొత్తం బయటికి తీసా జర్రాగురిగా. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి అటువంటి వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు దోచుకున్నామంటే వాస్తవం కదా. అలాగా మరి మద్యం కుంభకోణంలో కేసీఆర్ బిడ్డ దోపిడీ చేస్తే ఇప్పుడు జైలు పడేలే ఏడుంది కవితమ్మ ఏడుంది, ఎక్కడుంది? వచ్చే సంవత్సరం బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది? జైల్లోనే బతుకమ్మ ఆడుతుంది. ఇక మనకి జగదీశ్వర్ రెడ్డి ఎడిగిపోతాడు లాస్ట్ కు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇసుక దంద చేసి పైసలు సంపాదించి సూర్యాపేట కలెక్టరేట్ బిల్డింగ్ కట్టే దాంట్లో కానీ పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ లో కానీ భూ సెటిల్మెంట్ కానీ ఎన్ని సెటిల్మెంట్ చేసి 1000 కోట్ల తక్కువ సంపాదించలే జగదీశ్వర్ రెడ్డి. అదే ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉండేటోడు, అవునా కదా? తెలంగాణ ఉద్యోగం నడిపేటప్పుడు మంత్రి కాకముందుకు కిరాయి ఇంట్లో ఉండేటోడు, కారు కూడా లేదు. ఇప్పుడు 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 1000 కోట్లు జగదీశ్వర్ రెడ్డి ఏదో సంపాదించిండు, కష్టపడి సంపాదించిందా? వ్యాపారం ఉందా? ఏం చేసి సంపాదించాడు? దోసుకునే సొమ్మే కదా, అవునా? మరి ఆ పొట్టని జైలు వేయాలి నేలదా? అవి బయట తీయాలి అవుతా? నేను అంటున్నా చాలా దుర్మార్గంగా ఈ నల్గొండ జిల్లాలో ఒక్క పని చేయలే. ఈ తుంగతుర్తికి నీళ్ళు వచ్చినాయా? ఏమైనా నీళ్ళు వచ్చినా అంటాడు. నేను చెప్తున్నా కాళేశ్వరం మీద 150,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఏ తుంగతుర్తిలో కరువు లేదా? ఉందా? నేను చెప్తున్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది పేదోళ్ళ పార్టీ, పేదోళ్ళ రాజ్యం ఇది. మీ అందరికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు న్యాయం చేస్తాం, మీకోసం కష్టపడతాం. మీ కష్టం మీ కార్మికులకు ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ఏ పార్టీ? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. మరి పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏ పార్టీ పడుతుంది? ఏ పార్టీలో న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ కాదా? నేను చెప్తున్నా, నాకు తుంగతుర్తిలో మీకు ఇల్లు కట్టుకున్నా తెలుసా? మీకు ఉందా? నాకు సామాన్యుకి పనికొస్తుంది ఇంకా.